మీరు మీ దగ్గర పనిచేసే వాళ్ళకి మ్యాక్సిమం కంఫర్ట్ ఇవ్వండి, హెక్టిక్ ప్రెషర్లో పెట్టద్దు. ఈ షెడ్లకు వచ్చినోడు ఖాళీ జోబులో చేతులు పెట్టుకొని రావాలి, పని చేసుకొని జోబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలి. అందరు అన్ని టూల్స్ ఉంటే గంటలే పని కూడా అర్ధ గంటలు అయిపోతుంది. సో ఈ ఫార్మ్ మేనేజ్మెంట్ టాపిక్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కరెక్ట్ టూల్స్ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ పనైనా సరే మన దగ్గర అన్ని టూల్స్ ఉంటే గంటలు ఏ పని కూడా అర్ధ గంటలు అయిపోతుంది. టూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. టూల్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మా కేసులో నేను ఒక కంపార్ట్మెంట్ని హాఫ్లో స్ప్లిట్ చేసుకొని ఇందులోనే నా టీఎంఆర్ బ్యాగ్స్ని ఇందులో పెట్టుకున్నా. పల్లిపిండి ఇక్కడనే ఉంటుంది. ప్రతి ఒక్క షెడ్కో సపరేట్ వెయిట్ మెషిన్, ఒక్కొక్క దానికి ఒక 20-30 బకెట్లు, ఎక్స్ట్రా టబ్స్. ఇవన్నీ ఎందుకు పెట్టినా అంటే ఈ షెడ్లకు వచ్చినోడు ఖాళీ జోబులో చేతులు పెట్టుకొని రావాలి, పని చేసుకొని జోబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు బ్యాగ్ లోకల్ దగ్గర స్టోర్ చేసుకొని వాడిని తోపుడు బండి మీద తోపుకుంటూ వచ్చి ఆ బరువులు మోసి చేసరికి ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఇద్దరు చేసే జాగల ఒక 20 రూపాయలు 30 రూపాయలు మిగిలించుకుందామన్న ప్రయత్నంలో మనకి 3-4 అవసరం పడతారు. సో టూల్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకొని మీ లేబర్కి కష్టం కాకుండా వాళ్ళంతటా వాళ్ళు ఈజీగా ఎట్లా చేయగలుగుతారు, వాళ్ళకి ఏం టూల్స్ కావాలి. ఇప్పుడు నా స్టాఫ్కి కింద ఈ ఎలివేటెడ్ షెడ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈగలు. కింద మనం మాన్యూట్ తీయకపోతే ఈగలు ఎక్కువైపోతాయి. నేను చేసిన మా స్టాఫ్ మెంబర్ ఉన్నాడు, గమ్ షూస్, కింద నడుస్తే మీదకి ఏదో పడుతుంటుంది, ఒక గొడుగు మీద జాకెట్, చేతులకు రబ్బర్ గ్లౌజులు. 2 డేస్కి ఒకసారి మందు కొడతాడు. విత్ ఇన్ 10 minutes ఈగలు చచ్చిపోతాయి. లోపలికి వస్తాడు వాడు, అవి షూ వేసుకొని వస్తాడు. బ్యాగులు ఇక్కడనే ఉన్నాయి, తీసుకుంటాడు. ఇందులో ఒక 10-20 బకెట్స్ ఉంటాయి. బకెట్స్లో వెయిట్ చేసుకుంటాడు యానిమల్స్ బట్టి. ఒక్కొక్క కంపార్ట్మెంట్ 35 యానిమల్స్ అని చెప్పినా కదా. యానిమల్స్ బట్టి వాటి లైవ్ వెయిట్ మేము ట్రాక్ చేస్తుంటాం కాబట్టి ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 10 డేస్కి వాటికి ఎంత ఫీడ్ చేయాలో మాకు తెలుసు. సో ఈ బ్యాగ్లోకి వెళ్ళి తీసుకుంటారు, బకెట్లు పెడతారు, వెయిట్ చేస్తారు. ఒక్కొక్క ఫీడర్ ఒక్కొక్క బకెట్. ఇలా దగ్గర 15-20 ఫీడర్స్ ఉంటాయి. ఒక ఫీడర్కి ఒక బకెట్ అని చెప్పినా కదా, అందులో వెయిట్ చేసుకుంటారు. ఇక్కడనే పల్లి చెక్ ఉంటుంది, అది ఇక్కడనే చూసుకుంటారు. వాటర్ లోపలనే ఉంటాయి. వచ్చి కరెక్ట్ 10 minutesలో అన్నీ వేసి వెళ్ళిపోతారు. ఫీడింగ్ విషయానికి వచ్చేసి నేనేం చేసిన అంటే, నేను గుడ్డిగా 100కి 2 బస్తాలు ఇట్లా అనుకోను. నేను యానిమల్ లైవ్ వెయిట్ ఏంటి, ఆ కంపార్ట్మెంట్ యావరేజ్ వెయిట్ ఏంటి చూసుకొని ఎగ్జాక్ట్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ అందాజాకి 1 కిలో కావాలనుకుందాం. కిలోని పొద్దున 7 o'clockకి 250 గ్రాములు, మళ్ళీ 9:30కి పల్లి చెక్క. ఎందుకంటే ప్రోటీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఎనర్జీ ఇంపార్టెంట్. సో పొద్దున ఎనర్జీ వచ్చేస్తుంది దానికి, పరిగెట్టున ప్రోటీన్ ఇవ్వద్దు. ఎనర్జీ 9:30కి ప్రోటీన్ తిన్నాక కొంచెం రిలాక్స్ కూర్చుంటాయి. 12:30కి 50% ఆఫ్ ద ఫీడ్ వేస్తా. ఎందుకు వేస్తుంది తెలుసా? 50% ఫీడ్ ఎక్కువ వేసినప్పుడు తిని కూర్చుంటాయి. చిన్నపిల్లలు ఉంటాయి కదా, వాటిని పెద్ద తిననీయం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంత ఫీడ్ ఎక్కువ అవైలబుల్ ఉంచేసరికి పెద్ద తిని కూర్చొని నెమరేస్తుంటాయి, చిన్నపిల్లలు కూడా లేచిపోయి తింటాయి. సో దానివల్ల అడ్వాంటేజ్ అది, చిన్నపిల్లల్ని ఎక్కువ సర్ప్రైజ్ చేయకుండా. ఈ 50% ఫీడ్ అనేది 12:30కి వేస్తే నాకు 6:30 వరకు అవైలబుల్ ఉంటాయి వాటికి. నేను 6:30కి వచ్చి ఫీడర్స్ చెక్ చేసుకుంటా, ఆల్మోస్ట్ ఖాళీ ఉంటాయి. 6:30కి లాస్ట్ ఫీడ్. ఇప్పుడు వాటర్ మేనేజ్మెంట్. పొద్దున ఫ్రెష్ వాటర్ వేస్తారు మార్నింగ్ లేవగానే. మధ్యాహ్నం కొంచెం టబ్స్ ఖాళీ ఉంటే పారబోసి మళ్ళీ వాటర్ పోస్తారు. ఈవినింగ్ 6:30కి ఫుల్ ఫుడ్ అండ్ వాటర్ ఇచ్చేసి షెడ్ తాళం వేసి బయటికి వెళ్ళిపోతాం. ఇంకా కెమెరాలో మానిటర్ చేసుకుంటూ ఉంటాం, రాత్రి ఏమైనా ఉన్నాయా, డల్గా ఉన్నాయా అని. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈవినింగ్ టైంలో బ్లోటింగ్ వస్తాయి కొన్నిటికి, పొట్టింత డ్రమ్లా ఉబ్బుతుంది. అది మీకు పొద్దున కన్నా రాత్రిపూట బాగా కనబడతాయి. కనబడి యానిమల్ సపరేట్ చేసుకొని వాటికి బ్లోటోసిల్ కానివ్వండి, జీట్ ఇంజెక్షన్స్ ఇట్లా అంటే మా డాక్టర్ చెప్పింది మీకు చెప్తున్నా.
ఆ బ్లోటింగ్ వచ్చినా చాలా ప్రమాదకరం. అది అబ్జర్వ్ చేస్తుండాలి, ఎందుకంటే వితిన్ 1 to 4 hours చచ్చిపోతాయి బ్లోటింగ్ ఉంటే. సో అట్లాంటి ఈవినింగ్ టైం ఎక్కువ కనబడతాయి అవి మనకి. నేను చూసిన దాన్ని కొంతమంది మార్నింగ్ కనబడచ్చు. నా ఫామ్లో నేను వేసే ఫీడ్ స్కెడ్యూల్ ప్రకారంగా నాకు ఆఫ్టర్నూన్ తర్వాతనే కనబడతాయి, ఎందుకంటే అప్పటికే 75% ఫీడ్ అయిపోయి ఉంటుంది. సో వాటిలో గ్యాస్ బిల్డప్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఆ 6:30 ఫీడ్ కన్నా ముందు వాటిని తీసుకొని సపరేట్ సెక్షన్లో వేస్తాను నేను. వాటికి ఫీడ్ ఇవ్వను, ఇంకా నైట్ వాటర్ ఇవ్వను, ఫీడ్ ఇవ్వను, వాటికి బ్లోటింగ్ మెడిసిన్ ఇచ్చేసి పెట్టేస్తే పొద్దున వరకు మొత్తం బ్లోటింగ్ పోతాయి. ఇట్లా నాకు 3-4 యానిమల్స్ కానీ మేము అదే చేస్తుంటాం అన్నట్టు. సో 5 కంపార్ట్మెంట్స్ అన్నా కదా, 4 కంపార్ట్మెంట్స్ 35 ఈచ్. ఇది పెద్ద కంపార్ట్మెంట్, ఇందులో నేను మిడిల్లో ఈ సెక్షన్ చేసుకున్నా. సో దట్ ఇక్కడ ఫీడ్ ఉంటాయి, ఇక్కడ ఒక గేట్ రావాలి, ఇంకా వర్క్ పెండింగ్ ఉంది. వచ్చిన తర్వాత ఇందులో కూడా ఒక 15 యానిమల్స్ వేసేస్తాను. అది ప్లాన్. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చిన్న రోగం ఏదైనా చిన్న దెబ్బ తాకింది ఒకదానికి, ఒకసారి బ్లోటింగ్ వచ్చింది, ఒకసారి స్కిన్ రింగ్ వామ్ లాగా ఏదో వచ్చింది, ఫంగల్ ఇన్ఫెక్షన్ చిన్నవి, ఇవి కామన్గా వస్తూ ఉంటాయి. కింద పెంచినప్పుడు రాళ్ళు గుచ్చుకొని కొన్ని కుంటడము, వాటికి అక్కడ దెబ్బ తాకి పస్ ఫామ్ అవ్వడం, బ్లోటింగ్ ఒకటి, జలుబులు, దగ్గులు, ఇట్లా ఫంగల్ ఇన్ఫెక్షన్ అక్కడిక్కడ. ఇప్పుడు షెడ్కి వచ్చినాక రావట్లేదు, 50% రోగాలు డన్. కింద ఉన్నప్పుడు బాగా ప్రాబ్లం అయింది. అప్పుడు ఏమవుతున్నాయంటే డాక్టర్ ఫోన్ చేయడం, ఆయన ఒక మెడిసిన్ చెప్పడం, మామూలు బండేసుకొని సిద్ధిపేట పోవడం. ఒక్కొక్క మందుకి మళ్ళీ పోతుండే వాళ్ళు. దానివల్ల చాలా చాలా హెక్టిక్ అనిపించింది అది. నేను డాక్టర్ గారితో కూర్చున్నా, ఒక పెద్ద పేపర్ మీద ఒక 25 మెడిసిన్స్ రాసుకొని ఒక మెడికల్ బ్యాగ్ తయారు చేసుకున్నా. సో ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా రెడీ ఉండాలి మెడిసిన్. డాక్టర్ ఫోన్ కొడతాం, డాక్టర్ ఈ మంది ఏంటని చెప్తాడు, నంబర్స్ కూడా రాయించుకున్నా. నంబర్ 3 1 ml, నంబర్ 6 2 ml అని చెప్తాడు మాకు ఫోన్లో. మేము నంబర్ 1 నంబర్ 3 చూసుకుంటాం, పేరు చూసుకొని తీసుకొని మెడిసిన్ ఇచ్చేసుకుంటాం వాటికి. ఇట్లా ఇది కూడా ఒక రకమైన టూలే. మీరు మీ దగ్గర పనిచేసే వాళ్ళకి మ్యాక్సిమం కంఫర్ట్ ఇవ్వండి, హెక్టిక్ ప్రెషర్లో పెట్టద్దు. తాపుకోసారి ఇటూరికి అటు వేసి ఇటు వేస్తే వాళ్ళకి 10 పనులు వేసారు కష్టం. ఇప్పుడు మా స్టాఫ్ పొద్దున వస్తారు, లేవంగానే ఒక ఫీడ్ వేసి వెళ్ళిపోతారు, 2 hours దాకా మళ్ళీ రారు. 9:30కి పల్లిపిండి వేసినరా, 12:30కి ఫీడ్ వేసినరా, 6:30 వరకు ఖాళీ, ఓ 2 hours పడుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఇంకా మళ్ళీ 6:30కి ఒక ఫీడ్ వేసినరా, నైట్ అంతా ఫ్రీ. మళ్ళీ మార్నింగ్ వరకు మధ్యరాత్రిలో తింటూ ఉంటాయి యానిమల్స్. అవి పొద్దున్న వేసారు, ఫీడర్స్ ఖాళీ, వస్తారు మళ్ళీ సాఫ్ చేస్తారు, మళ్ళీ సైకిల్ రిపీట్. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడనే మందులు ఉండే తీస్తారు, డాక్టర్ ఫోన్ చేస్తారు, ఈ మందులు ఏంటని చెప్తాం, మందులు ఇచ్చేస్తాం, అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మాకు ఎక్స్ట్రా టైం దొరుకుతుంది యానిమల్స్ మీద ఫోకస్ చేయడానికి. కింద ఉన్నప్పుడు క్లీనింగ్ మీద పోయే టైం అంతా. ఓ 2 మనుషులు ఫీడ్ వేస్తుర్రా, 3 వచ్చి సాఫ్ చేస్తూనే ఉండాలి రోజు. మీరు ఒక్కసారి దీని కింద చూస్తే ఒక 1 weekలో ఎంత అవుట్పుట్ ఉందో మీకు కనబడుతుంది కింద డంగ్ అవుట్పుట్. సో అట్లా చాలా ఉండే. ఇక్కడ నాకు షేడ్లో ఉంచేసరికి ఇప్పుడు నేను ఎండాకాలం వస్తే కూలర్లు కూడా పెడదాం అనుకుంటున్నా, చిన్న సైజువి. అంటే నేను చెప్పినా కదా, ఫీడ్లో దాని ప్రయారిటీస్ ఉంటాయండి. నంబర్ 1 బాడీ మెయింటెనెన్స్కి దాని ఫీడ్ పోతుంది. నంబర్ 2 ఇమ్యూనిటీ. నేను రోగం వచ్చినప్పుడు ఆ రోగాన్ని ఫైట్ చేయడానికి బాడీ ఫీడ్ యూజ్ చేస్తుంది. మెయింటెనెన్స్ మంచిగా ఉంది, దానికి చల్లగా మంచి ఆప్టిమల్ టెంపరేచర్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు, హెల్త్ ప్రాబ్లం. అప్పుడు నంబర్ 3 ఆర్గన్ డెవలప్మెంట్, ఆర్గన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. నంబర్ 4 ఇక్కడ మజిల్ డెవలప్మెంట్. సో మీ ఫీడ్ అనేది ఎప్పుడు ఈ లెవెల్లో ఉంచాలి. అంటే నంబర్ 3 ఏమో ఆర్గన్ డెవలప్మెంట్, పెద్దది తీసుకొస్తాం కాబట్టి ఆర్గన్స్ డెవలప్ అయ్యి ఉంటాయి. సో మ్యాక్సిమం ఫీడ్ ఇప్పుడు మజిల్ మీద పడుతుంది. మజిల్ మీద అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్ ఫ్యాట్. ఓకే, ఈ స్టేజ్లో ఎక్కడ జ్వరం వచ్చినా మళ్ళీ నంబర్ 2కి వెళ్ళిపోతుంది ఫీడ్ అంతా. సో వెయిట్ అయిపోతుంది. ఎండకు కూర్చోబెట్టినరు, బాడీ చలవకి ఆ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి దాన్ని ఫీడ్ అయ్యాయి. నేను బయట పెట్టినప్పుడు నేను అది చూసిన, ఎందుకంటే నేను ఎండలో కూర్చున్నప్పుడు నాకు వచ్చిన అవుట్పుట్ కన్నా లోపల నీడకి వచ్చిన అవుట్పుట్ ఎక్కువ. సో షెడ్ అనేది మెయింటెనెన్స్ ప్రకారంగానే కాదు, నాకు లేబర్ తక్కువైంది, నాకు కింద క్లీనింగ్ తక్కువైంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, యానిమల్స్కి కింద నుంచి పురుగులతోటి ఆ డంగ్ మీద పడుకొని ఆ వచ్చేదానికన్నా ఇక్కడ ఆ ప్రాబ్లమ్సే లేవు. 50% ఆ చిన్న ప్రాబ్లమ్స్ కూడా మొత్తం డన్. అట్లా